సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు నర్సరావుపేట నియోజకవర్గంలో జరిగిన అల్లర్లలో ఉమ్మడి కూటమి కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆయన నివాసంలో నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని, కార్యకర్తలకు బదులుగా తనను తన భార్యను అరెస్ట్ చేసి కేసులు బనాయించాలని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పోలీసులకు తెలిపారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపర్ వైర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవే రోడ్లో గల డైమండ్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ దొంగలించే నలుగురు ముఠా సభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, కోనసీమ జిల్లా గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్ఫార్మర్లు దొంగలించి అందులో ఉన్న కాపర్ వైర్లను కిలోల లెక్కల్లో సేకరించి తమకు చెందిన వెహికల్స్ లో వేరే ప్రాంతానికి తరలించి అమ్మివేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినట్లు ముద్దాయిలు అంగీకరించారని, వీరి వద్ద నుండి సుమారు 600 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు, సొత్తు విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని, ఒక మినీ వ్యాన్, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు, వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసినట్లు కోవూరు డీఎస్పీ సిహెచ్ రామారావు పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో దేవరపల్లి ఎస్ఎస్ శ్రీహరిరావు సిబ్బంది హెచ్సి చంద్రశేఖరరావు, వి చక్రవర్తి, ఎస్కే సలీం, వి రామ్ గోపాల్, కె రామారావు, రాజమండ్రి సిసిఎస్ ఎస్ఐ రజనీ కుమార్, దేవరపల్లి ఎస్ఐ బాలసురేష్ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. డైమండ్ జంక్షన్ వద్ద కొంతమంది వ్యక్తులు వెహికల్ చెక్ మన పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తామనగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్ సంబంధించి కాపర్ వైర్ దాదాపుగా ఒక 600 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్ములు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ము సుమారు వచ్చేసి 1.5 నుండి 2 కేజీలు బరువు గల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి మన దేవరపల్లి ఎస్ఐ శ్రీహరి గారు వాళ్ళ కొందరు కలిసి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతులు కూడా వచ్చేసి ఈ రైతులు వచ్చేసి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్ళేసి తాడేపల్లిగూడలో పెట్టుకుని తాడేపల్లిగూడలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడకి తీసుకెళ్ళి అమ్ముతున్నామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తామంటే సరిగ్గా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మొత్తం విలువ వచ్చేసి దాదాపు 6 లక్షల రూపాయలు. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కాపర్ వైర్ దొంగలించారు వీళ్ళు. అట్లాగే ఫలానా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగతనాలు చేశారు వీళ్ళు వచ్చేసి మామూలుగా ఫస్ట్లో మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు. చూసుకునేసి మొత్తం వచ్చేసి కాపర్ వైర్ వచ్చి 100 కేజీలు, 226 వచ్చేసి కాపర్ దిమ్మలు వచ్చేసి ఒకటి వచ్చేసి 1.5 కేజీలు, 2 కేజీలు కూడా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 6 లక్షల రూపాయలు వాళ్ళు వచ్చేసి కోర్టు కాదు. కేసులు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, చేశారు. ఈస్ట్ కూడా కాకినాడ జబ్బిపేట మండలంలో చేశారు. శాఖ
అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కమొళ్ల మైసయ్య యాదవ్ అన్నారు. చిన్న శంకరంపేట చేగుంట మండలం వడియారంలో చేగుంట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల మొలకలు వచ్చాయి. రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం సాగు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కమొళ్ల మైసయ్య యాదవ్ గత 8 రోజుల నుంచి జిల్లాలో మండలాలు సోంపేట్, మనోరాబాద్, తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, మెదక్, కౌడిపల్లి, ఈరోజు చిన్న శంకరంపేటకు వచ్చాము. కొనుగోలు కేంద్ర సందర్భంగా కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తూ చిన్న శంకరంపేటలో ఉన్నాము. నిన్న కలెక్టర్ గారికి కూడా లేట్ ఇచ్చాము. లారీల కొలత బాగా ఉంది. ఇక సిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు, రైతులకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ లారీల కొలత వల్ల ధాన్యం నిలిచిపోయింది కాబట్టి గత వారం రోజుల నుంచి వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తొందరగా లారీలు సహకరించాలి. మండలానికి ఒక 15 నుంచి 20 లారీలు మొత్తం టోటల్ ఒక 3,000 నుంచి 4,000 మధ్యలో లారీలు జిల్లాలో పంపితే ఉన్న ధాన్యం మొత్తం వెళ్ళిపోతుంది. నిన్న కలెక్టర్ మీటింగ్లో మన భారత కోవ్యాలు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడినది. మీ తరపున ధాన్యం ఎంత ఉంది, ఎన్ని లారీలు పడుతుంది అని అడిగింది. దాని సందర్భంలో చెప్తుందంటే 3,000 నుంచి 4,000 లారీలు పంపితే జిల్లాలో ధాన్యం మొత్తం వెళ్ళిపోతుంది. కొన్ని సెంటర్లో 10 లారీలు, కొన్ని సెంటర్లో 5 లారీలు, కొన్ని సెంటర్లో 15 లారీలు, కొన్ని సెంటర్లో 3 లారీలు ఇట్లా టోటల్ ఉంది. కాబట్టి టోటల్గా 21 మండలాలు ఉన్నాయి జిల్లాలు. 21 మండలాల్లో 3,000 నుంచి 4,000 లారీలు పంపించి ఉన్న ధాన్యం వెళ్ళిపోతుందని మా యొక్క అంచనా. మా రైతు రక్షణ సమితి తరఫున మేము మరోసారి కలెక్టర్ను కోరుతూ అధికారి డిపిఓ గారు బాగా యాక్షన్ తీసుకుని ఎంఆర్ఓ జిల్లాలో ఉన్న ఎంఆర్ఓ అందరూ కూడా యాక్టివ్గా మొన్న ఎంత మంచిగా పని చేసినారో అంత యాక్టివ్గా పనిచేసి ఒక 4 రోజులు ఒక వారం రోజులు ఈ రైతుల పక్షాన టైం కేటాయిస్తే ఖచ్చితంగా ఇత్తు లేకుండా ధాన్యం పోతుంది. ఈ 2 రోజుల నుంచి జర వర్షం తగ్గింది కాబట్టి మొన్న 5-6 రోజులు చాలా వర్షం పడి బాగా ఇబ్బందులు అయినాయి. నేను సెంటర్లో నేను కూడా చూసినా, నేను సరిగ్గా కొన్ని సెంటర్లు నేను ఒడ్లు నూకినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాతావరణం జర వర్షాలు నిన్న ఈరోజు లేదు కాబట్టి తొందరగా లారీల కోసం ఎంఆర్ఓలు ఎక్కడ ఎంఆర్ఓ అక్కడ బాగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఇబ్బంది ఉంటే వెంటనే కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ కూడా సంధిస్తున్నాడు. వాళ్ళకు ప్రాబ్లం ఏదన్నా కానీ వెంటనే కలెక్టర్ సంధించి కలెక్టర్తో సహకారం తీసుకొని రైతులను గట్టకెక్కించే పరిస్థితి స్థానిక ఎంఆర్ఓలు కాబట్టి మరోసారి జిల్లాలో ఉన్న అందరు మండలాల ఎంఆర్ఓలకు నేను రైతు రక్షణ సమితి తరపున రైతుల తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మా రైతులను గట్టెక్కియాలని. జై జవాన్, జై కిసాన్. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. రంగాపురం గ్రామంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, లేక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం వస్తే బాగుంటుందా? యుద్ధనపూడి నవీన్ గ్రామస్తులతో అర్ధవీడు మండలంలో ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డు సమస్యలు ఎక్కువగా చెబుతున్నారు. చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం, మండలం చుట్టూ కొండలతో కప్పి ఉన్న ప్రాంతం. అసలు గ్రామంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో లోయలో ఊరు చుట్టూ కొండలో దాగి ఉన్న గ్రామం. మండలానికి వెళ్లాలంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరే కాదు, ఈ ప్రాంతంలో ఇంకా 20 గ్రామాలు ఉన్నాయి. ఏదైనా పని పడి వెళ్తే అక్కడ పని అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఎక్కడో అడవి ప్రాంతంలో నివసించే జనాలు ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం రోడ్డైనా సరిగ్గా వేస్తే బాగుంటుంది అని గ్రామస్తులు తెలిపారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వాలంటీర్, నాడు నేడు ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే పేద ప్రజల విద్యార్థులు ఆనందాలతో ఉంటామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మళ్ళీ సీఎం జగన్ కావాలని గ్రామస్తులు తెలిపారు. మండలం రంగాపురం గ్రామం ముఖాముఖి TV7 న్యూస్తో ప్రజలతో మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కానీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీకు? మాకు జగన్ రావాలి. వైఎస్ఆర్ మాకు బాగా చేసింది. 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్? అన్నీ చేసిండు. మాకు అమ్మఒడి వేసిండ, కాకపోతే మళ్ళీ ఆడవాళ్ళ 18 వేసిండ. ఓకే, సచివాలయాలు, వాలంటీర్లు అవసరమా? అవి కూడా అవసరమా ఉందా? మొత్తం గతంలో అవి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు? యాడికి మేము మండలం పోతాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మాకు 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు. అప్పట్లో అంత దూరం వెళ్ళి చేపించుకొని వచ్చారు.
ఒకవేళ వెళ్ళినా కానీ పనులు అవుతాయో లేవో తెలియదు. తెలుసు ఈ గవర్నమెంట్లో మాత్రం మాకు పింఛన్ అయితే మా ఇంట్లో ఉన్నట్టే, ఏ డబ్బులు మా ఇంట్లో ఉన్నట్టే. ఇంతకుముందు అయితే ఎవరు ఇచ్చేవారు? ఎవరితో ప్రెసిడెంట్ అని చెప్పాను. ఓకే. ఈ ప్రభుత్వం అయితే బాగానే చేసిండు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా? జగన్కే బాగుంటుంది. ఓకే. ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీళ్ళ ప్రవణం ఒకటి, నీళ్ళు ఒక్కటి ఉందా? అంటే సర్పంచ్ గారు చేయలేదు అది? ఆయన కూడా ఇంకా అది ఒక్కటేనా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదా? నన్నెలి మండలంలోని కృష్ణపల్లి గ్రామం ఎస్టీ కాలనీ వాసులు వాడుతున్న బోరు పంపు నుండి వచ్చే నీరు ఇలా చౌరస్తాలో చెరువులాగా దర్శనమిస్తుంది. ఇప్పుడే ఇంత నీరు నిలిచిందంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఈ నీటి కాలువలో అనేక వ్యర్థాలు ఎన్నో నెలల నుండి కాలువలో నిండి ఉన్నాయి. అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా అంతటి వారికే పనిచేస్తున్నారు. పూర్తిగా ఈ పరిష్కారం కావటం లేదు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే దోమలు, ఈగలు మరియు అనేక క్రిమికీటకాలతో కాలనీ వాసులందరూ అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఘాట్ల సాలయ్య అనే వ్యక్తి ఇంటి ముందు 4 కూడల్లో నీరు నిలిచి ఉంది. మరియు వాహనదారులు కూడా వాహనం జారిపోయి కింద పడే ప్రమాదం ఉంది. ఈ యొక్క సమస్యను పూర్తిగా తొలగించగలని అధికారులకు తెలుపుతున్నారు. ఎస్టీ కాలనీ నాలా రోడ్ల పైన నీళ్లు. సుచిత్ర సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ను ప్రారంభించిన యాజమాన్యం దాదాపు 160 మంది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట కనీస ఫీజు 2024-25 విద్యా సంవత్సరానికి 1,30,000 రూపాయలు డబ్బులు వసూలు చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరిస్తున్న కనీస అనుమతులు లేకుండా పాఠశాల ఓపెన్ అంటూ పాంప్లెట్లు పంచి అడ్మిషన్లు అంటూ ప్రచారం చేశారు. శ్రీ చైతన్య జూన్ 12 నుండి తరగతులు కూడా ప్రారంభించడానికి ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. అడ్మిషన్లు స్వీకరిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్కూల్ వ్యవహారంపై సీజ్ చేసిన కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండల అధికారి వసంత కుమారి విద్యాశాఖ అనుమతులు లేకుండా ఎవరైనా పాఠశాల నిర్వహించినా అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైతన్య స్కూల్ పైన మీరు అది సీజ్ చేశారన్నారు, అది ఎంతవరకు నిజం? ఏ కారణాలతో చేశారు? అనుమతి లేకుండా నడుస్తున్నందువల్ల స్కూల్ సీజ్ చేయడం జరిగింది. స్కూలు సుచిత్ర సర్కిల్లో ఉందండి. అది మన కంప్లైంట్ వచ్చింది, అనుమతి లేకుండా నడుస్తుందని చెప్పేసి వెళ్ళి మనం అడిగినప్పుడు అనుమతి లేని వాళ్ళు చూపించలేని కారణంతో వాళ్ళని స్కూల్ సీజ్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా అనుమతి లేకుండా ఉండే స్కూళ్ళ పైన కూడా ఇలానే చర్యలు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా దృష్టికి వచ్చిన అన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అడగండి ప్రశ్న. సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి ఎటువంటి అనుమతి లేదు. ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. వారు ఎటువంటి కూడా అనుమతి పత్రాలు చూపించనందువలన పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ అన్ని కూడా వాపసు ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. అన్ని స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తూనే ఉంటాము. వెళ్ళి అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ జరిగినటువంటి సంగతిని మనం పైన ఉన్నటువంటి డిఓ మేడం గారికి మనం తెలియజేయడం జరిగింది. మేడం ఆదేశానుసారం తదుపరి ఏం చేయమంటే చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం ఆసుపత్రిలో చెట్టుకూలి మృతి చెందిన రవీందర్ వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. పిల్లలకి న్యాయం జరగాలి. నిర్లక్ష్యం మూలంగా సార్ మీరు సజెషన్స్ ఏమన్నా న్యాయం జరగాలి. పిల్లలకి
న్యాయం జరగాలి, నష్టపరిహారం జరగాలి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలం కొండకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ అర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మే 21వ తేదీ సోమవారం నుండి 22వ తేదీ మంగళవారం సాయంత్రం వరకు తీర్థ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. దేశ విదేశాల నుండి భక్తులు వేలాది మంది తరలివచ్చారు. పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి శ్రీ అర్లక్కమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం అర్లక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు దండుకమ్మ చెలువ కావిడలతో ప్రారంభం. అనంతరం ధూప దీప నైవేద్యాలతో అక్కమ్మ తల్లికి ఊరి పొలిమేర వద్ద నైవేద్యం చెల్లించి 101 దేవతల దండకం ఆసాదులు చదివి అమ్మవారిని ఆశీర్వదించారు. అనంతరం గరగ నృత్యాలతో అక్కమ్మ తల్లిని ఊరేగిస్తూ భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో బాణసంచా పేలుళ్లతో బ్యాండ్ మేళాలతో గారడి నృత్యాలతో గ్రామంలో జాతర మహోత్సవం మారుమోగిపోయింది. మంగళవారం ఉదయం నుండి ఆర్ల అక్కమ్మ తల్లి బూరిగ చెట్టు వద్ద తీర్థ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి గండ్ర దీపములు శిరస్సుపై ధరించి గ్రామంలోని పలు వీధుల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులతో ఉపవాస దీక్షలు పూనుకొని అక్కమ్మ తల్లి బూరుగు చెట్టు వరకు గండ్ర దీపములతో చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వేలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ జాతర మహోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు ఐక్యంగా తీర్థ మహోత్సవాలు నిర్వహించి జయప్రదం చేశారు.